మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇవాల్టితో అప్లికేషన్ల గడువు ముగియనుంది. లాస్ట్ టైం అప్లికేషన్లతోనే సర్కార్కు 1400 కోట్ల ఆదాయం రాగా ఈసారి డబుల్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 21న షాపులకు డ్రా తీయనున్నారు అధికారులు. మద్యం పాలసీ కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2620 వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల ఫీజు పెట్టింది ఎక్సైజ్ శాఖ. ఈ నెల 21న షాపులకు డ్రా తీయనున్నారు అధికారులు. 10వ తేదీ వరకు వచ్చిన 43,500 అప్లికేషన్లకు 870 కోట్ల ఇన్కమ్ వచ్చింది. 2021-23 పాలసీలో 67,849 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది వచ్చిన అప్లికేషన్లతో ప్రభుత్వానికి 1400 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 2000 కోట్లకు పైగానే అంచనా వేస్తోంది ఎక్సైజ్ శాఖ. ఈ ఏడాది నవంబర్ 30తో మద్యం పాలసీ ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమలు కానుంది. అయితే అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో 3 నెలల ముందుగానే కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో గతేడాది కంటే రెట్టింపు అప్లికేషన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో మద్యం టెండర్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మంచి రోజు కావడంతో ఎక్సైజ్ స్టేషన్ దగ్గర దరఖాస్తుదారులు క్యూ కట్టారు. చాలా మంది 2-3 మద్యం దుకాణాలకు 6 దరఖాస్తులు ఇచ్చారు. ఈ నెల 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 2552 దరఖాస్తులు వచ్చాయన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి. 52 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని వివరించారు. ఆగస్టు 16వ తేదీ వరకు మనకు 2552 అప్లికేషన్లు ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన దాన్ని ట్రెండ్ని బట్టి గమనిస్తే మనం ఈసారి కూడా 6000 చిల్లర వరకు మనం అప్లికేషన్స్ మనం రిసీవ్ చేసుకుంటామని చెప్పేసి మనకు నిన్నటి వరకు వచ్చిన 2552 అప్లికేషన్ల ద్వారా మనకు దాదాపుగా 51 crores ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి మనం అప్లికేషన్ ఫీజు రూపంలో మనకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1250 మద్యం టెండర్ల దరఖాస్తులు వచ్చాయన్నారు ఖమ్మం డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. నిన్నటి వరకు 1147 అప్లికేషన్లు రాగా ఇవాళ మధ్యాహ్నం వరకు 103 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో అప్లికెంట్స్ కు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఇప్పటి వరకు 1250 అప్లికేషన్లు రావడం జరిగింది. వీరికి 21 రోజు భద్రాద్రి ఆడిటోరియంలో ట్రయల్ ఆఫ్ ఫ్లాట్స్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పాలసీ మా సిబ్బంది చాలా పారదర్శకంగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. కొత్త అప్లికెంట్స్ ఇంకా ఉత్సాహికులు ఎవరన్నా ఉంటే తప్పకుండా అప్లికేషన్ వేయడానికి రావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మధ్యాహ్నం వరకు 1753 అప్లికేషన్స్ వచ్చాయి. భువనగిరి సర్కిల్ 27 వైన్ షాపులకు 528 అప్లికేషన్లు రాగా రామన్నపేటలో 18 మద్యం షాపుల కోసం 541 దరఖాస్తులు వేశారు. ఆలేరులో 22 షాపుల కోసం 295 అప్లికేషన్లు ఫిల్ చేశారు. మోత్కూరులో 15 మద్యం షాపులకు 308 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్ మండలంలో ఎల్లంబావిలో ఒకే వైన్ షాప్ కోసం అత్యధికంగా 89 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. సో ఈ రోజు వరకు కూడా మనకి 82 షాపులకు గాను 1753 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈరోజు రేపు ఇంకా కూడా అప్లికేషన్స్ ఎక్కువగా ఆశిస్తున్నాము. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 1167 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారుల నుంచే ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు.